తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ప్రభంజనం సృష్టిస్తుంది. పార్టీ అధినేత తలపతి అనూహ్య విజయ దిశగా దూసుకుపోతున్నారు. 1-2 సీట్లే వస్తాయనుకున్నట్ల సమయంలో సైలెంట్ గా అధికారం దిశగా దూసుకుపోతున్నారు. తమిళనాడులో అధికార డిఎంకే వివక్ష అన్నా డిఎంకేలు సైతం వెనక్కి నెట్టి కింగ్ అవబోతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆరంభం కాబోతుంది. రాష్ట్రంలో హంగ్ వచ్చిన డిఎంకేను అన్నా డిఎంకేను కలిసొస్తే ఆయన సీఎంఏ కాబోతున్నారు. ద్రవిడవాద రాజకీయాల్లో సినీ చరిష్మా బాగా కలిసొస్తుంది. ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అనేక మంది సినీ చరిష్మా నుంచి రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన వారే. అలాంటిది ఇప్పుడు విజయ్ కూడా అదే చరిష్మాను ఉపయోగించుకొని అధికార దిశగా పయనిస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతారనే ప్రచారం జరిగింది. కానీ పార్టీ ఆరంభం కాకోకుండానే అంతమైపోయింది. మరోవైపు కమల్ హాసన్ సైతం ఇదే తరహాలో ట్రై చేసి బెట్స్ కొట్టింది. అంటే కేవలం పేరు మాత్రమే సరిపోదు, అందుకు తగ్గట్టు ప్రజల్లోకి వెళ్తేనే వర్కౌట్ అవుతుందని విజయ్ గుర్తించారు. అందుకు అనుగుణంగా ప్రజల్లో తిరిగారు. కరూర్ తొక్కిసలాట ఘటన టీవీకేకు మచ్చగా మిగిలిన ఈ ఘటన ఉపయోగించుకొని విజయ్ను లొంగదీసుకోవాలని స్టాలిన్ ప్రయత్నించినా అది ఫలించలేదు. ఇప్పుడు అధికారం తనదే అంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజలు సైతం సైలెంట్ గానే విజయ్ను గెలిపించారు. దీంతో ఇకపై తమిళనాడు రాజకీయాల్లో నయా రక్తం వచ్చి చేరిందనే చెప్పుకోవచ్చు.